హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం RR7 అండ్ RR7 ఎక్స్టెన్షన్ మీద జరుగుతున్న కొత్త డెవలప్మెంట్ వర్క్స్ అనేది చూద్దాము. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండ్ నా పాత ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫర్ అదర్ రియల్ ఎస్టేట్ న్యూస్. థ్యాంక్ యూ. I hope most of you already know about this RR7 and RR7 extension. బట్ ఎవరికైతే ఈ RR7 అండ్ RR7 ఎక్స్టెన్షన్ గురించి నాలెడ్జ్ లేదో, బేసిక్గా ఈ RR7 అనేది నల్గండ్ల తెల్లాపూర్ సర్కిల్ నుంచి కొల్లూరు ORR ఎగ్జిట్కి ఎక్కడైతే మై హోమ్ త్రిదశ అండ్ అంకురా విల్లాస్ ఉన్నాయి కదా, ఆ రోడ్ వచ్చేసి RR7 అండ్ RR7 ఎక్స్టెన్షన్ వచ్చేసి కొల్లూరు ORR ఎగ్జిట్ 2 నుంచి టువర్డ్స్ మోకిలా వెళ్తుంది. ఇప్పుడు మనం చూసేది టువర్డ్స్ మోకిలా వెళ్ళే రోడ్. ఇది కొండకల్ విలేజ్ వరకు 2 లైన్ రోడ్ ఎక్స్పాన్షన్ వర్క్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కొండకల్ దగ్గర కొంచెం గవర్నమెంట్ స్కూల్ ఒకటి ఉంది, అక్కడ కొంచెం 1 వే రోడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ అదర్ సైడ్ ఆఫ్ ద రోడ్ వర్క్ అనేది ఇప్పుడు జరుగుతుంది. లాస్ట్ మంత్ మనం RR7 అండ్ RR7 ఎక్స్టెన్షన్ వీడియో తీసినప్పుడు ఎక్కడైతే అపర్ణ వాళ్ళ డెవలప్మెంట్ వర్క్ జరుగుతుందో అక్కడ కొంతమందికి డౌట్స్ ఉండేది కదా, అది అపర్ణ వాళ్ళ డెవలప్మెంట్ ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో అది అపర్ణకి రిలేటెడా ఆర్ వేరే వాళ్ళదా అని. సో మనం ఈ వీడియోలో చూడొచ్చు అపర్ణ వాళ్ళ సెక్యూరిటీ ఆర్ సేల్స్ ఆఫీస్ వాళ్ళు సెటప్ చేస్తున్నారు ఏదైతే మనము అపర్ణ ల్యాండ్స్లో డెవలప్మెంట్ జరుగుతుందో అక్కడ. కొల్లూరు ORR ఎగ్జిట్ నుంచి ఈ RR7 ఎక్స్టెన్షన్ మీద మనము చూస్తున్నాం కదా, చాలా ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అన్విత వాళ్ళ ప్రాజెక్ట్, దెన్ లెవెనోర్ వాళ్ళ ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అండ్ ఇప్పుడు మనం లెవెనోర్ పక్కనే ఒక రెస్టారెంట్ అండ్ బార్ అనే కమర్షియల్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ బ్యారికేడ్స్ చూస్తున్నాం కదా. సో ఇట్లా RR7 ఎక్స్టెన్షన్ మీద టువర్డ్స్ కొల్లూరు ORR ఎగ్జిట్ క్లోజ్లో ఉన్న ప్లేసెస్లో డెవలప్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ఈదుల్నాగల్పల్లి రైల్వే స్టేషన్ క్రాస్ అయిన తర్వాత అపర్ణ వాళ్ళది హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఉందని చెప్పుకున్నాం కదా, అక్కడ మనం చూడొచ్చు ఇప్పుడు అపర్ణ వాళ్ళది రోడ్ కట్టింగ్ వర్క్ అండ్ సెక్యూరిటీ ఆఫీస్ సెటప్ చూద్దాం ఈ వీడియోలో. ఇప్పుడు మనం చూసేది అపర్ణ వాళ్ళ ల్యాండ్ ఉంది కదా, ప్రీవియస్ వీడియోలో మనం చూసాం కదా అపర్ణ వాళ్ళు అప్పుడు రోడ్ కటింగ్ వర్క్ చేస్తూ ఉన్నారు అండ్ కాంపౌండ్ వాల్ వర్క్ అప్పుడు ప్రోగ్రెస్లో ఉంది. బట్ ఇప్పుడు చాలా వరకు ఈ కాంపౌండ్ వాల్ వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది అండ్ వాళ్ళ సెక్యూరిటీ రూమ్ కూడా సెటప్ చేస్తున్నారు ఈ అపర్ణ వాళ్ళది. ఇక్కడ మనం చూడొచ్చు రోడ్ కటింగ్ వర్క్ అండ్ కాంపౌండ్ వాల్ వర్క్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయే స్టేజ్కి వచ్చింది అండ్ ఇది లైక్ అప్ టు కొండకల్ విలేజ్ వరకు ఈ ల్యాండ్ అనేది అపర్ణ వాళ్ళకు ఉంది. సో దాని డెవలప్మెంట్ వర్క్ అనేది ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉంది. లాస్ట్ ఇయర్ HMD ఆక్షన్ జరిగింది కదా మోకిలా దగ్గర, అది ఈ ల్యాండ్స్ పక్కనే ఉంటుంది. అప్పుడు మనం చూసాం కదా స్క్వేర్ యార్డ్ అనేది 70,000 to 1 lakh పర్ స్క్వేర్ యార్డ్ బిడ్ చేశారు. నార్మల్ ఇన్వెస్టర్స్ ఆర్ ఎండ్ యూజ్ ఇన్వెస్టర్స్ కొంతమంది 70,000 ఆర్ 65,000 బిడ్ చేశారు అండ్ ICFA యూనివర్సిటీ వాళ్ళు 1 lakh పర్ స్క్వేర్ యార్డ్ బిడ్ చేశారు. బికాజ్ వాళ్ళకి అక్కడ యూనివర్సిటీ ఉంది కాబట్టి దాని క్లోజ్లో ఇంకా ల్యాండ్ ఎక్వైర్ చేసుకోవడం వాళ్ళకి ఫర్ బిజినెస్ ఎక్స్పాన్షన్కి అది ఈజీ అవుతుంది కాబట్టి వాళ్ళు ఎక్వైర్ చేసుకొని ఉండొచ్చు. బట్ దెన్ కొంతమంది నార్మల్ ఇన్వెస్టర్స్ 65,000తో అప్పుడు ఇన్వెస్ట్ చేశారు. బట్ ఇప్పుడు ఈ అపర్ణ ల్యాండ్ ఎక్కడైతే ఈ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందో ఈ డెవలప్మెంట్ వర్క్స్ ఇవన్నీ ఫినిష్ అయిపోతే డెఫినెట్గా ఈ ఏరియాలో వెరీ సూన్ నెక్స్ట్ 3 to 5 yearsలో 1 lakh పర్ స్క్వేర్ యార్డ్ అనేది చాలా హై ఛాన్సెస్ అయితే డెఫినెట్గా ఉన్నాయి. అలాగే మనం చూసాం కదా 2 side రోడ్ ఎక్స్పాన్షన్ వర్క్ కొండకల్ విలేజ్ దగ్గర ఇప్పుడు 1 side అయితే కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది, అదర్ సైడ్ డెవలప్మెంట్ వర్క్ అయితే అక్కడ ఇందాక మనం చూడొచ్చు. ఇదే RR7 ఎక్స్టెన్షన్కి మనం ప్రీవియస్ వీడియోలో విశాఖ రోడ్ దగ్గర ర్యాంప్ వర్క్ అనేది అప్పుడు వర్క్ అనేది ప్రోగ్రెస్లో ఉంది కదా, ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడొచ్చు ఆ ర్యాంప్ వర్క్ అనేది RR7 ఎక్స్టెన్షన్కి విశాఖ రోడ్ దగ్గర ఆల్మోస్ట్ ర్యాంప్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇన్ నెక్స్ట్ 2 to 3 years ఈ ఏరియాస్లో అపర్ణ వాళ్ళ డెవలప్మెంట్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా అండ్ ఆల్సో ఈ విశాఖ రోడ్ ఎక్కడైతే విశాఖ రోడ్ మీద మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ మేఫేర్ BHEL మేఫేర్ అయితే నగ్నార్ కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చేసింది. దెన్ BHEL మేఫేర్ విల్లాస్ ఏవైతే 70 acresలో ఉన్నాయో అవి కూడా ఆల్మోస్ట్ రెడీ టు ఆక్యుపై
అండ్ ఇప్పుడు మేఫేర్ సన్రైజ్ అనేది కొత్త విల్లా ప్రాజెక్ట్ అనేది అదే విశాఖ రోడ్ మీద స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా డిఫరెంట్ విల్లా ప్రాజెక్ట్స్ రాధే వల్ల ఏపీఆర్ విల్లాస్ అండ్ డిఫరెంట్ విల్లా ప్రాజెక్ట్స్ అనేవి ఈ ఏరియాస్లో విశాఖ రోడ్ అండ్ మంజీరా పైప్ లైన్ రోడ్ మీద సుపదా గీతిక వాళ్ళ విల్లా ప్రాజెక్ట్ ఇట్లా డిఫరెంట్ విల్లా ప్రాజెక్ట్స్తో ఈ ఏరియాస్ ఇన్ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో రెసిడెన్షియల్గా చాలా డిమాండ్ అనేది మనం చూడొచ్చు. వన్స్ ఆర్ఓబి వర్క్ అట్ కొల్లూరు ఆర్ఆర్ ఎగ్జిట్ కంప్లీట్ అయిపోతే దెన్ మంజీరా పైప్ లైన్ రోడ్ అండ్ విశాఖ రోడ్ అండ్ RR7 ఎక్స్టెన్షన్ మీద రోడ్ ఉన్న ప్రాజెక్ట్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది. ఇప్పటి వరకు మనం RR7 ఎక్స్టెన్షన్ మీద డెవలప్మెంట్ వర్క్స్ చూసాం కదా. ఇప్పుడు మనం చూసేది RR7. ఇది ఏఆర్ హోమ్స్ వాళ్ళ సేల్స్ ఆఫీస్. ఈ ఏఆర్ హోమ్ సేల్స్ ఆఫీస్కి అండ్ పెట్రోల్ బంక్కి మధ్యలో ఏదైతే బ్యారికేడ్స్ ఉందో ఇది ఇంతకుముందు డెవలప్మెంట్ ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు. అప్పుడు ఈ బ్యారికేడ్స్ లేకుండే. ఇప్పుడు ఇంకా రెడీ టు డెవలప్ సమ్ డెవలప్మెంట్ వర్క్ అనేది బై దిస్ ఇయర్ ఎండ్ ఆర్ విత్ ఇన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో అక్కడ ఏదో ఒక డెవలప్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. అది అన్విత హై9 ఏదైతే రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఉంటుందో దానికి ఆపోజిట్లో ఉంటుంది ఆ కొత్త బ్యారికేడ్స్ ఎక్కడైతే వేశారో. అండ్ ఇప్పుడు మనం చూసేది అగైన్ RR7 మీద ఉన్న మై హోమ్ త్రిదశ అండ్ డిఫరెంట్ ఈటరీ పాయింట్స్ ఆర్ డ్రైవ్ ఇన్ ప్లేసెస్. ఈ RR7 మీద మోస్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ వర్క్స్ ఆర్ ఫ్రమ్ మై హోమ్ గ్రూప్. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది మై హోమ్ త్రిదశ. దీని పక్కనే మెరు ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అండ్ మై హోమ్ త్రిదశకి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మై హోమ్ అంకురా విల్లాస్ ఉంటాయి. అండ్ ఇదే మై హోమ్ త్రిదశ పక్కన మై హోమ్ విపినా అనే హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇట్లా లైక్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ మై హోమ్ గ్రూప్ అనేది మనం ఈ RR7 మీద చూడొచ్చు. అలాంగ్ విత్ మై హోమ్ ఇక్కడ అన్విత వల్ల హై9 రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కూడా పెట్రోల్ బంక్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుంది. అండ్ ఏఆర్ హోమ్స్ వాళ్ళ సేల్స్ ఆఫీస్ చూసాం కదా. ఇక్కడ ఏఆర్ హోమ్స్ వాళ్ళ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కూడా కొల్లూరు ఆర్ఆర్ సర్వీస్ రోడ్ మీద ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆ ఏఆర్ హోమ్స్ అండ్ పెట్రోల్ బంక్ ఈ రెండింటి మధ్యలో ఎక్కడైతే బ్యారికేడ్స్ వేశారో అక్కడ మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో ఇంకో కొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అనేది రావచ్చు. బట్ ఆల్ దీస్ డెవలప్మెంట్స్ అనేవి టువర్డ్స్ కొల్లూరు ఆర్ఆర్ ఎగ్జిట్ అనేది ఎక్కడైతే RR7 ఎండ్ అవుతుందో అక్కడ మనం మోస్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ వర్క్స్ అనేవి మనం చూడొచ్చు. బట్ తెల్లాపూర్ నల్గొండ సర్కిల్కి అటు వెళ్తాం కదా ఫ్రమ్ కొల్లూరు ఆర్ఆర్ ఎగ్జిట్, అక్కడ ఇంకా కొంచెం ఓపెన్ ల్యాండ్ అయితే ఉంది. ఇప్పుడు రేడియన్స్ డ్రైవ్ ఇన్ అని ఇలా డిఫరెంట్ కమర్షియల్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతున్నాయి. బట్ ఇంకా కొంచెం ఓపెన్ ల్యాండ్ ఉంది కాబట్టి నెక్స్ట్ మేబీ బై దిస్ ఇయర్ అండ్ అక్కడ కూడా వేరియస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి మనం చూడొచ్చు. దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. ఈ వీడియోలో బేసిక్గా మీకు RR7 అండ్ RR7 ఎక్స్టెన్షన్ మీద జరుగుతున్న వేరియస్ న్యూ డెవలప్మెంట్స్ చూపిద్దామని ఈ వీడియో తీశాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ.